నీట్ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క స్టూడెంట్స్ తెలుసుకోవాల్సిన రియాలిటీ ఇదే. నీట్ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయిందని బాధపడుతున్నావా లేదా భయపడుతున్నావా? 23 లక్షల మంది స్టూడెంట్స్ లైఫ్ తో ఒక పెద్ద గేమ్ ఆడారు. నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వడం అనేది ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ లా అనిపిస్తుంది. కానీ దీని వెనుక ఉన్న అసలు గేమ్ ఏంటో నీకు తెలిస్తే ఇది నీకు దొరికిన పెద్ద అవకాశంలా అనిపిస్తుంది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు పుస్తకాలతో యుద్ధాలు చేయడం. కానీ ఒక సిస్టమ్ చేసిన తప్పు వల్ల 23 లక్షల మంది లైఫ్ ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ లా అయిపోయింది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన రియాలిటీ ఒకటి ఉంది. సిస్టమ్ ఫెయిల్ అయింది, మీరు కాదు. ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయిందని ఏడుస్తూ కూర్చుంటావా లేదా ఈ ఎక్స్ట్రా టైం ని సగం ఛాన్స్ అనుకుని ఇంకా గట్టిగా ప్రిపేర్ అవుతావా? గవర్నమెంట్ ఇచ్చిన అప్డేట్ ప్రకారం నువ్వు మళ్ళీ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. పాత రిజిస్ట్రేషన్ నీ రీ ఎగ్జామ్ కి క్యారిఫై అవుతుంది. ఎగ్జామ్ పేపర్ మారుతుంది, కానీ నీ బ్రెయిన్ లో ఉన్న సబ్జెక్ట్ మాత్రం ఎప్పటికీ మారదు. బాధపడింది చాలు, టైం వేస్ట్ చేసింది చాలు. ఇది నీ ఫెయిల్యూర్ కాదు, ఇది నీకు ఇచ్చిన పెద్ద ఆపర్చునిటీ. పేపర్ లీక్ చేసి ర్యాంకులు కొట్టేసిన వాడి దగ్గరే డబ్బులు ఉండొచ్చు, కానీ సిస్టమ్ ఫెయిల్ అయిపోయినా ఆగకుండా ప్రిపేర్ అయ్యే వాడి దగ్గరికే క్యారెక్టర్ ఉంటుంది. పేపర్ లీక్ అయిపోయిందని బాధపడే బదులు నీ ప్రిపరేషన్ లో ఉన్న లీక్స్ ని కవర్ చేసుకో. ఎగ్జామ్ పోయిందని డిప్రెషన్ లో ఉన్న నీ బెస్ట్ ఫ్రెండ్ కి ఈ వీడియోని షేర్ చేయి. బుక్స్ ఓపెన్ చేసి ఈసారి ఇంకా గట్టిగా కొట్టమని చెప్పు.